అందరికీ నమస్కారం అండి. బాచిరో బయాలజీ స్కూల్కి వెల్కమ్. ఈ రోజున మలేరియా వ్యాధి గురించి మనం మాట్లాడుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 2023లో 26.1 కేసులు కోట్ల కేసులు నమోదయ్యాయి మలేరియా అని చెప్తున్నారు. 2030 నాటికి మలేరియాని 90% తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటిది. మలేరియా అనేది తగ్గిపోయింది అంటున్నారు, కానీ మలేరియా వ్యాధి అనేది తగ్గలేదు. అడవుల్లోనూ ఈ ఫారెస్ట్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లోనే మలేరియా వస్తుంది అంటున్నారు, కానీ కాదు. మామూలుగా ఉన్నటువంటి జనాలు ఎక్కువగా నివసించే ప్లెయిన్ ఏరియాస్లో కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ వ్యాధిని ఏ విధంగా అరికట్టాలి అనేది అందరికీ కూడా అవగాహన ఉండాలి. ఇది వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల రాదండి. ప్రోటోజోవా అనే దానివల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.